లెట్స్ మేక్ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడిని అలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరేయా. హాయ్ గాయ్స్, దిస్ విహా. వెల్కమ్ బ్యాక్ టు విహా డైరీస్. ఇవాళ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక పాన్లో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఒక 10 to 15 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాలు వేయాలి. అండ్ లాస్ట్లో 1 స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ఒక 2 కట్టలు గోంగూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీట్గా వాష్ చేసుకున్న గోంగూరని ఒక పాన్లో ఉడికించుకోవాలి. అలా మూత పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతుంది. కానీ అలా వాటర్ అనేది లేకుండా మెత్తగా ఉడికిపోవాలి అండ్ డ్రైగా అయిపోవాలి. అలా డ్రై అయిపోయినాక ఒక 1 to 2 స్పూన్స్ ఆయిల్ వేసి నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న ఎండుమిర్చి అవన్నీ మిక్సీ వేసుకోవాలి. కొంచెం ఉప్పు అండ్ వెల్లుల్లి, ఒక 5 to 6 వెల్లుల్లి వేసుకొని అండ్ లాస్ట్లో గోంగూర, ఇవి మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఫైనల్ టచ్ తాలింపు కోసం ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్, 2-3 ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు అండ్ 2 రెమ్మలు వెల్లుల్లి. ఇవన్నీ బాగా వేగాక మనం పచ్చడి వేసుకొని కలుపుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ. That's all for today. Thanks for watching. See you in the next video, guys.